వివిధ రకాల ఒత్తులతో దీపారాధన చేస్తే కలిగే ఫలితాలేమిటో తెలుసుకుందాం. మంచి పత్తితో చేసిన ఒత్తులతో దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతల దోషాలు తొలగిపోతాయి. అరటి నారతో ఒత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది. తామర తూడులతో ఒత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల బాధ తొలగిపోతాయి. పసుపు రంగు బట్టతో దీపారాధన వలన జఠర ఉదర వ్యాధులు కామెర్ల రోగం తగ్గుతుంది. జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. అధిక సంపద కలిగి దుష్ట శక్తుల పీడ తొలగిపోతాయి. కుంకుమను నీటితో తడిపి బట్టతో చేసిన ఒత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతన తొలగిపోతాయి. ఇంటిపైన మాంత్రిక శక్తులు ఏమీ పనిచేయవు. సంతాన గోపాలకృష్ణ స్వామివారికి దీపారాధన చేస్తే అనుగ్రహంతో పాటు సంతానం కలుగుతుంది. ఒత్తులను పన్నీటితో అద్ది నేటితో దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది.